క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనుదిన వాహినిలోని అంతరంగ పోరాటం అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. స్వభావం మరియు అలవాటు, వీటి వ్యత్యాసాన్ని ఎప్పుడైనా గమనించారా? స్వభావం మన అంతర్నిర్మిత గుణం లేక మన నైజం, అంటే పుట్టుకతో వచ్చిన లక్షణాలు. అలవాటు దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద అవి ఆధారపడి ఉంటుంది. ఈ స్వభావమును సంధిస్తూ అలవాట్లను ప్రభావితం చేసే అంతరంగ మధ్యవర్తి మనసు. యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత మనలో జరిగే వినూత్నమైన ప్రక్రియే మారు మనస్సు అంటాము. మనస్సు మారింది, జీవితం క్రీస్తుకు అంకితమైంది, అంటే బ్రతుకులో ఒక రూపాంతర ప్రక్రియ జరిగింది అని అర్థం. ప్రియమైన స్నేహితులారా, నాకు మారు మనస్సు వచ్చింది లేదా నేను మారు మనస్సు పొందాను అని భావించే నీవు జీవితం సంపూర్ణంగా మార్చబడింది అని అనుకుంటే పొరపాటే. అలవాట్లను సులువుగా మార్చుకున్నప్పటికీ స్వభావం మారకపోతే అలవాట్లకు స్వభావములకు మధ్య జరిగే సంఘర్షణలో ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్పు ఇంకా సంపూర్ణం కాలేదు. మన ప్రాచీన స్వభావం అనుదినము మనతో పోరాడుతూనే ఉంటుంది. మనం విడిపించుకుందాము అనుకున్నా విడిపించుకోలేము. అపోస్తలుడైన పౌలు ఈ అనుభవాన్ని రోమా సంఘానికి వ్రాస్తూ, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నాకు మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఈ మాటలు రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో గమనించగలం. ఈ మాటలను బట్టి చూస్తే మనలోని పాత స్వభావాలు ఎంత కష్టపడినా మనల్ని మనం మార్చుకోలేని పరిస్థితి. మనల్ని మనం మార్చుకోవాలి, మార్పు చెందాలి అనే ఈ అంతరంగ పోరాటం మనం పరలోకం చేరే వరకు కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుని యందలి మన విశ్వాసము, దైవ ధ్యానము, మనలోని ఆత్మ దేవుని పరిశుద్ధాత్మతో అనుసంధానమై మన స్వభావమును, మన మనస్సును, మన అలవాట్లను నియంత్రించడం ద్వారా ఆత్మదేవుడు మనలను సంపూర్ణులుగా చేస్తాడు. దేవుడు మనలో ఆరంభించిన ఈ సత్క్రియను తానే కొనసాగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన కుమ్మరి, మనము మంటివారము. ఇటు అనుభవాన్ని ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.